స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ కుమార్తె ప్రభా ఆయన కుమారుని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు. ఇచ్చినటువంటి మీకు బిడ్డల బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ఎస్తేరు ఆయన జోషప్ని బట్టి మీకు స్థితులు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. సిద్ధుబాబుని బట్టి ఆయనకి సాధ్యమైన సహకారికి ఇచ్చినటువంటి శిరీషాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాను. వారి ప్రేమకు గుర్తుగా ఇచ్చిన బాబుని బట్టి మీకు స్థితులున్నాయన. మరి 11 నెలల పాటు ఎక్కడి కింద భద్రపరిచి ప్రభా అన్ని విషయాల్లో తోడుగా నడిపించారు తండ్రి మీకు వందనాలు. మరి 11వ నెలలో ప్రభా తన పుట్టుకలు తీస్తుండగా మీరు మా మధ్యకు రండి, మీ హస్తాలతో ఈ కార్యక్రమాన్ని జరిపించండి. ఎదురాడు ఆటంకాలను తీసివేసి సమస్త మహిమ మీకే, ఘనత మీకే, ప్రభావం మీకే చెల్లిస్తుంది. ఈ కార్యక్రమం అంతా మేము ముందుకు యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మంగళమే యేసునకు అన్న పాట పల్లవి పడతాను. Don't know if I can find my way out. I'm stuck in a prison of doubt. In this torsion, and everything is growing up. There's no room to breathe, and nobody is watching at night. I wanna rise up. తన్విక్ అశ్విన్ వయసునందు జ్ఞానమందు దేవుని దయందు పెద్దల దయందు ఎదిగి వర్ధలాలని మనందరం ప్రార్థన చేయాలా. మరి ఈరోజు పుస్తకాలు తెస్తున్నాం. ఆ తర్వాత మాకన్నా ముందుగా ఆలోచన దేవుడు గొప్ప దేవుడు తండ్రి ఆయన కుమారుని ప్రేమించి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. కుటుంబాన్ని పాడు చేయించి ఆయన వారి పూర్తిగా ఇచ్చిన బిడ్డలు బట్టి మీకు వందనాలు ప్రభావ. చిన్న బిడ్డ ప్రభావ దేవుని దయందు మనుషుల దయందు జ్ఞానమందు వయసునందు ఆరోగ్యమందు ఆయన బిడ్డను ఆయన ఎదుగుటకు సహాయం దయచే ప్రభావ. ఆయన మీ రెండు చేతితో బిడ్డలు ఆశీర్వదించిన ప్రభావ. మీ చేతుల ద్వారా వస్తే ఆశీర్వదించబడతారు ప్రభావ. నాయన యేసయ్య తల్లిదండ్రులకు నాయన వాక్యమైన పాడుతున్న ప్రభావ నాయన బిడ్డలు పెంచుటకు సహాయం చేయండి తండ్రి. ఆయన కుమారికి మంచి ఆరోగ్యాన్ని వాళ్ళు ప్రభావ. అలాగే కూతురు అల్లుడు ఇద్దరు బిడ్డలు దీవించండి ప్రభావ. చిన్న కుమారుని కూడా మీరు దీవించండి ప్రభావ. ఇంకానైనా నూతన గ్రహం కొరకు నేను చేస్తున్నాను తండ్రి. ఆర్థిక సమస్యను విడిపించి త్వరగా నాయన ఇల్లు కూడా పూర్తవడం చేస్తున్నారు చెల్లించుకుంటూ ఏ వస్త్రతో నడిపించిన నా పర్ణాప్త తండ్రి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా నీకు వందనాలు, మహోన్నతురా నీకు స్తుతులు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తున్నాము. అయినా మరి ఈ యొక్క జుట్టు కత్తిరిస్తుండగా మా హస్తలత కాదు నాయనా, మీ హస్తంతో ఈ కార్యక్రమాన్ని జరిగించి తర్వాత చక్కని జుత్తు రావడానికి, అందమైన జుత్తు రావడానికి వేరే సహాయం చేసి నడిపించమని తల్లిదండ్రులకు మంచి
ఆయన ఆరోగ్యము, జ్ఞానము, బిడ్డను ఎట్లా పెంచుకోవాలో కావాల్సిన జ్ఞానము దయచేయండి. నాన్నమ్మని, అమ్మమ్మ కుటుంబాలను, గవ్వ, కుమారికి ఇచ్చినటువంటి కుటుంబాలన్నింటినీ కూడా మీరే దీవించి ఆస్వాదించమని పొందింది. ఏస్తున్నామని వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడు రక్షకులు మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మడైన కన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ, ప్రాముఖ్యంగా ఈ రోజున ఏ జుట్టు కత్తిరించుకుంటున్నటువంటి అశ్వినికి, ఆ కుటుంబానికి, తల్లిదండ్రులకు అందరికీ కూడా సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్.